శుభోదయం అండి. ఈరోజు 13వ అధ్యాయం కార్తీక పురాణం వినబోతున్నారు. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చిన్న లైక్ కామెంట్స్ ఇచ్చి ఇలాంటి వీడియోలు ఎన్నో చేయడానికి సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు 13వ రోజు పారాయణం మొదలు పెడదాం. శ్రద్ధగా వినండి. ఓం గణేశాయ నమః. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసంలో ఇంకా విధిగా చేయవలసిన ధర్మాలు చాలా ఉన్నవి వినము. కార్తీక మాసంలో నదీ స్నానం ఎంత విశిష్టమైనదో, ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు తమ ఖర్చుతో ఉపనయనం చేయించుట కూడా అంతే విశిష్టంగా మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పబడింది. ఇంకా ముఖ్యమైనది కన్యాదానం. ఈ కన్యాదాన ఫలం గురించి ఒక ఇతిహాసం గలదు, వినుము. ద్వాపర యుగంలో వీరుడైన ఒక రాజు పేరు సువీరుడు. ఈయన భార్య రూపవతి. ఒకనాడు ఈయన శత్రురాజులతో ఓడించబడి సువీరుడు అతని భార్య అరణ్యమునకు పారిపోయి నర్మదా నదీ తీరమందొక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను తింటూ కాలం గడుపుతూ ఉండేవారు. కొన్ని రోజులకు వారికి ఒక ఆడబిడ్డ కలిగెను. ఆమె ఎంతో గారాబముగా పెరిగెను. క్షత్రియ వంశంలో జన్మించిన ఆ బాలిక ఎంతో ముద్దుగా ముద్దులొలుకు మాటలతో చూచువారికి ముచ్చటగా ఉండెను. ఆ బాలిక యవ్వన దశనకు వచ్చినది. ఆమె అందాచందాలని చూసిన ఒక వానప్రస్థుని కుమారుడు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని కోరెను. అప్పుడు ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతం నేను భేదస్థితిలో ఉన్నాను. మా కష్టాలు తొలగించుటకు కొంత ధనం ఇచ్చిన ఎడల నా కుమార్తెను నీకిచ్చి వివాహం చేసేదను అనెను. మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి తపమాచరించి మెప్పించి ధనపాత్ర సంపాదించెను. అప్పుడు ఆ రాజు ధనపాత్రను పుచ్చుకొని కుమార్తెనిచ్చి వివాహం చేసి అత్తవారింటికి పంపెను. అంతటా ఆ మునికుమారుడు భార్యను వెంట పెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి జరిగిన వృత్తాంతమంతయో చెప్పి సుఖముగా జీవిస్తూ ఉండేవారు. అటుల కొంతకాలం తర్వాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కనెను. ఆ బిడ్డను కూడా ఎవరికైనా అమ్మవచ్చునన్న ఆశతో చూచుచుండెను. ఒక సాధుపుంగవుడు ఒకనాడు రాజును చూసి, ఓయి, నీవు రాజవంశీకుడిలా ఉన్నావు. ఈ అరణ్యమందు ఉండుటకు గల కారణమేమని ప్రశ్నించగా జరిగినదంతా చెప్పెను. ఓ రాజా, నీవు ఎంత అవివేకవి! ధర్మం తెలియక కుమార్తెను అమ్ముకొంటివి. కన్యా విక్రయం మహాపాపం. కన్యను విక్రయించగా వచ్చిన ధనము చేత నీవు ఏ శుభకార్యము తలపెట్టినను అది సఫలమవదు. నీ పితృదేవతలు కూడా నరకమందు బాధలు పడుచూ ఉంటారు. కావున నీవు కార్తీక మాసమునందు కన్యాదానము చేయమని ఈ రెండవ కుమార్తెను కన్యాదానం చేసి ఆ పాపములను తొలగించుకోమని చెప్పెను. అంతా వినిన రాజు చిరునవ్వు నవ్వి, బ్రతికుండగా లేని సుఖము చనిపోయిన తర్వాత వచ్చే మోక్షం కోసం అవకాశములను చేతులారా విడవమంటారా? అలా చేసిన డబ్బు లేని మమ్మల్ని చూసిన లోకం నీచంగా చూస్తుంది. కాన ఐహిక సుఖములే గొప్పవి. నేను నా రెండవ కుమార్తెను కూడా ఎక్కువ ధనం ఎవరిస్తారో వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేస్తాను. కన్యాదానం మాత్రం చేయను అని నిక్కచ్చిగా చెప్పాడు. ఇక ఆ సన్యాసి వెళ్ళిపోయాను. మరికొన్నాళ్ళకు సువీరుడు మరణించగా యమభటులు వచ్చి తీసుకొని పోయారు. సువీరుడు చేసిన కన్యా విక్రయం వల్ల ధర్మాత్ములైన శృతకీర్తి అను పితృదేవత కూడా నరకంలో పడవేసి బాధించబడిరి. ఇలా ఈ శృతకీర్తి యముడితో ఇలా అనెను, నేను ఏ పాపం ఎరుగని వాడను. ఎన్నో ధర్మాలు యజ్ఞాలు చేయించాను. నాకు ఈ నరకలోకానికి ఎందుకు తెచ్చారు? కారణమేమని అడిగారు. అప్పుడు యమధర్మరాజు, నీవు పుణ్యాత్ముడవే, కానీ నీ వంశీకుడు చేసిన కన్యా విక్రయం అను మహాపాపంలో మీకు కూడా భాగం కలిగింది. నీకొక ఉపాయం చెప్తాను, వినుము. సువీరుని రెండవ కుమార్తెనైనా సరే నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరం దాల్చి అచ్చటకు పోయి ఆ కన్యను ఒక విప్రునకు కార్తీక మాసంలో సాలంకృతముగా కన్యాదానము చేయించిన నీవు
నీ పూర్వీకులు అందరినీ స్వర్గానికి పోయేలా చేయగలవు అని చెప్పెను. పుత్రికా సంతానం లేనివారు కూడా తమ ద్రవ్యంతో కన్యాదానం చేసిన మహాపుణ్యాత్ములగును. నీ పితృగణం కూడా తరిస్తారు, పోయి రమ్ము అని పలికెను. భూలోకమునకు వచ్చిన శృతకీర్తి సువీరుని భార్యతో అంతా వివరించి ఆ కన్యను కన్యాదానం చేయించెను. అంతా ఆ సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గానికి వెళ్ళెను. విన్నావా రాజా, శక్తి కొలది కన్యాదానము చేయ దీక్షభూనిన వారికి కూడా మోక్షము సత్వరంగా ప్రాప్తించును. పితృదేవతలు కూడా మోక్షం పొందుదురు. 13వ అధ్యాయం సమాప్తం. మరలా 14వ అధ్యాయంలో రేపు కలుద్దామండి. ఓం నమః శివాయ. సర్వేజన సుఖినో భవంతు. మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ చేసేందుకు సహకరించండి. ధన్యవాదములు.